కార్యదర్శి ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీరేమో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ చెప్పిండు, మీకేమన్నా నల్గొండ రాలేదా? నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేశారు అధ్యక్ష? ఎక్కడ కూడా డిపాజిట్ బొటాబడి డిపాజిట్ చేశాక 11 సీట్లలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు వచ్చిందంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ కాదు అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి నాటి దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. ఇవాళ సభలో లేదంటే మొగలు లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు మొగంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ అయిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమా అని ఎందిందా? ఎందుకు ఎంతలేదు? కారణం ఏంది? భూపాల్ రెడ్డిని గెలిపియండి, బంగారు తులక చేసే బాధ్యత నాది. ఇక నేను గజ్ చేస్తా అడ్డం పొడుగు చెప్ప. ఆ డ్రైనేజ్ ఎట్లా పాడైంది, ఆ కథ ఎట్లా పాడైంది, ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇంత పాత ఒక రింగ్ రోడ్ వచ్చిందా మీకు? బట్టి డమ్కీలు తప్ప పట్టించుకుని ఎక్కడదండి? ఆ గల్లీలు ఎట్లున్నాయి? 20 ఏళ్ల కింద ఎట్లున్నాయి? ఇప్పుడు అట్లే పాడింది నల్గొండ. ఏమన్నా మారిందా? మరి ఎందుకు మారుతుంది? మీరు మారుతారా? మార్చకుండా మీరు గుద్దనే పడితే మరి ఎందుకు మారుతుంది? ఇక ఇప్పుడు కూడా మళ్ళీ అదే గుద్దే అనుకో, మళ్ళీ అట్టే ఉంటుంది. ఆ గుద్దే కదా మీరు భూపాల్ రెడ్డి గుద్దుని కారు గుర్తుకు. అంటే నల్లగొండ అభివృద్ధి కూడా కార్ల కూర్చొని ఎవరికి దొరుకుతుంది. నేను మీకు ఇలా ప్రామిస్ చేస్తా ఉన్నా, ఎస్ఎల్బిసి కాలువ కట్ట మీద కూర్చేసుకొని కూర్చొని తవ్విస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ ఇందులోకి ఇచ్చేది ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లా చెప్తారు, ఇందులోకి ఇచ్చేది ఉండదు మనకు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇంత పెద్ద మంత్రులు ఉంటేనే మన పేర్లు తీసుకోను. ఎంతెంత పెద్ద మంత్రులు మీకు తెలుసు. ఏం చేసిండ్రు? 40 ఏళ్ళ ఎస్ఎల్బిసి పెండింగ్ ఉంటుందా? ఇది మీ మంత్రుల నిర్వాహకమా? నేను హామీ ఇస్తా ఉన్నా మీకు. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం వస్తుందిగా. ఎవరంటే మాత్రం ఎట్లా ఉడకదో ఎస్ఎల్బిసి నేను చూస్తా. అవసరమైతే ఎస్ఎల్బిసి కాలువ కట్ట మీద కూర్చేసుకొని కూర్చొని తవ్విస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎప్పటికీ చెవిటోడైనా